రేయ్, నన్ను కోస్తే మీరు ఏడుస్తారు, కానీ నేను మాత్రం మీ ఆరోగ్యం కోసం పనిచేస్తుంటానురా. అందుకేనేమో మా పెద్దలు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అన్నారు. కానీ ఇప్పుడు బర్గర్ల్లో, ఫాస్ట్ ఫుడ్ల్లో అంతే కొంచెం కనిపిస్తాను. అసలు నన్ను ప్రాపర్లీ తినడమే తగ్గించేశారు. ఒకప్పుడు మాత్రం రైతులు, కూలీలు, ఎండలో పనిచేసేవాళ్ళు నన్ను తప్పకుండా వెంట పెట్టుకునేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఎండలో శరీర వేడి పెరిగినప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచడానికి నేను సహాయం చేస్తాను. అందుకే ఉల్లి, పెరుగు, మజ్జిగ ఇవి సమ్మర్లో ఎక్కువగా తినేవారు. ఇంకో విషయం, నాలో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. అందుకే నన్ను కోస్తే మీ కళ్ళలో టియర్స్ వస్తాయి. కానీ అదే కాంపౌండ్స్ మీ బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ లా కూడా పనిచేస్తాయి. మరి ఇంకొందరైతే ఉల్లి స్మెల్ వస్తుంది అని అవాయిడ్ చేస్తారు. రేయ్, స్మెల్ మాత్రమే చూస్తారా లేక హెల్త్ కూడా చూస్తారా? నేను డైజెషన్ కి హెల్ప్ చేస్తాను, హెపటైట్ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాను, బాడీకి ఎనర్జీ ఇవ్వడంలో కూడా యూజ్ అవుతాను. అందుకే పేదవాడి ఇంట్లో కూడా నన్ను తప్పకుండా పెట్టుకునేవారు. ఎందుకంటే సింపుల్ ఫుడ్ తో పాటు ఉల్లి ఉంటే ఆ భోజనం కూడా కంప్లీట్ అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్యాకెట్, ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వాటికే ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. మా పెద్దలు చెప్పింది ఓల్డ్ ఫ్యాషన్ కాదురా. దాని వెనక బాడీ సైన్స్ ఉంది, సర్వైవల్ సైన్స్ ఉంది, హెల్త్ సైన్స్ ఉంది. అది అర్థం చేసుకోవాలి. ఇంకా ఇలాంటి హిడెన్ సైన్స్ స్టోరీస్ ఎంచుకోవాలంటే ఈ ఉల్లిపాయకి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండ్రా.